షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ధ్యానాంశము ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బేతనీ, బేతనీ ఆశీర్వాదాలు. లేఖన భాగము పరిశుద్ధుల లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి 53 వరకున లేఖన భాగంలోని సత్యం గమనిస్తే, ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. యేసు శిష్యులందరూ బేతనీ గ్రామం తీసుకెళ్ళాడు. అంతక్రితం గమనిస్తే వాక్య భాగంలో 36 నుంచి మనం 49 వరకు లేఖన భాగంలో అనేక సత్యం రాయబడి ఉన్నాయి. ప్రాముఖ్యంగా వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బేతనీ. ఈ బేతనీ గ్రామం తీసుకెళ్ళాడు, వారు దీవించబడ్డారు. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఏమనగా ద బ్లెస్సింగ్ ఆఫ్ జాయ్. వారు ఆ నమస్కారం చేసి మహానందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఓ జాయ్, ఎందుకనగా దే హావ్ సీన్ ద రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ విత్ దర్ నేకెడ్ ఐస్. జస్ట్ టాక్ టు దెమ్, అతను మాట్లాడినాడు, సంభాషించినాడు. దే ఓవర్ జాయ్డ్, ఎంతో సంతోషాన్ని పొందగలిగారు వారు. ఎందుకనగా ఒకప్పుడు నమ్మలేదు వారు, సీలు చెప్పినా నమ్మలేదు, అపనమ్మక వారిలో ఉన్నది, సందేహాలు వాళ్ళలో ఉన్నాయి, అవన్నీ నివృత్తి చేయబడ్డాయి. దట్స్ వై దే ఆర్ సో హ్యాపీ. ఒకప్పుడు వారు ఎంతగానో దుఃఖముఖలే ఉన్నారు, కానీ నేడు పునరుద్ధానం తర్వాత, ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళ హృదయ ఆనందంతో నిండుకొని పోయాయి. ఎందుకనగా జీసస్ ఈజ్ రీజన్, ప్రభు లేచి ఉన్నాడు. ఎంతగానో ఆనందభరితులయ్యారు వారు. వారి యొక్క మనసులు తెరవబడ్డాయి. 46వ వచనం, వారి మనసులు తెరచి ఓపెన్ ద మైండ్స్. ఎంతో సంతోషకరమైనది, వారి మనసులు తెరవబడ్డాయి. యు కెన్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్, ద ప్రాఫెసీస్. లేఖనాల్ని, ప్రవక్త చెప్పిన ఆ యొక్క ప్రవచనాల్ని సమస్తాన్ని కూడా వారు నమ్మారు, విశ్వసించారు, గ్రహించుకోగలిగారు. 44వ వచనం గమనిస్తే, అవన్నీ కూడా నెరవేరవలని నేను మీతో ఉండినప్పుడు మీరు చెప్పిన మాటలు నెరవేరిన వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖము గ్రహించినట్టుగా ఆయన వారు మనసు తెచ్చారు. ఓపెన్ దర్ మైండ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. దట్ వాస్ సో హ్యాపీ. వారు లేఖ అర్థం చేసుకునే మనసు వారికి ఇచ్చాడు కాబట్టి వారు సంతోషించారు. అంత మాత్రమే కాదు, వారు ఆ నమస్కారం చేశారు. దే వర్షిప్డ్. ఎందుకనగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించగలిగేవారు. దే రికగ్నైజ్ ద డెయిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకప్పుడు వారు దేని కుమారుడు అనేక నమ్మలేదు, వారి సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే యేసు యొక్క దైవత్వాన్ని గ్రహించి వారు సంతోషించగలిగారు. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని ప్రగాఢంగా నమ్మగలిగారు. ఈ సత్యాలు గ్రహించుకున్నందుకు వారి హృదయం ఎంతో సంతోషం. వాళ్ళ నిరీక్షణ చేకూర్చబడింది కాబట్టి ఎంతో సంతోషించారు. నిరీక్షణ గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందగలిగారు. యేసయ్య తిరిగి వస్తాడు, కమ్ బ్యాక్ అగైన్. ఆ నిరీక్షణ వారిలో ఉన్నది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ క్రైస్ట్ సెకండ్ కమింగ్. ఆయన తిరిగి వస్తాడు అని సత్యాన్ని గ్రహించగలిగారు కాబట్టి వారు ఎంతో సంతోషభరితులయ్యారు. వారి విశ్వాసము స్థిరపరచబడేది కాబట్టి వారు ఎంతగానో సంతోషించారు. ప్రభుని వారు ఒకప్పుడు ఆరాధించినట్టుగా కాకుండా ఇప్పుడైతే నిజముగా వారు ఆ దేవుని గ్రహించి దే వర్షిప్ జీసస్ యాజ్ గాడ్. నాట్ ఓన్లీ సేవియర్, ఈజ్ గాడ్ అండ్ లార్డ్ అని వాళ్ళు
సంతోషముతో వారు ఆ సత్యాన్ని గ్రహించుకున్నారు కాబట్టి సంతోషభరితలై సంతోషంగా దేవుని ఆరాధించారు. నేను ఒక సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. ప్రభుని సేవించే విషయంలో సంతోషం ఉండాలి, పరిచయంలో సంతోషం ఉండాలి, నిట్రమత కాదండి. సర్వ్ జీసస్ త్రూఅవుట్ దేర్ లైఫ్స్ విత్ జాయ్, cheerfulness. సంతోషముతో యేసుని దేవునిగా ఆరాధించారు. కానీ మనము కూడా ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించాలి. పొందిన అనుభూతులను ఆత్మీయ ఆశీర్వాదం జ్ఞప్తి తెచ్చుకొని దేవునికి స్తోత్రం చెల్లించాలి. వారు సంతోషంతో తిరిగి యెరూషలేముకు వెళ్ళారు. వారు ఎందుకు సంతోషం అనగా యేసయ్య వాగ్దానం చేశాడు. తండ్రి చేసిన వాగ్దానం మేము పంపబోతున్నాను. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అబౌట్ టు రిసీవ్. దాన్ని పొందుకునే గడియ వచ్చింది కాబట్టి ద సో ఓవర్ జాయ్. యేసయ్య స్థాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసయ్య మాకు ఇచ్చాడు. ఇదిగో ఆయన మాకు స్థలం సిద్ధం వెడుస్తున్నాడు. యోహాను 14 మొదటి వచనం. ఇవన్నీ గమనించుకున్నప్పుడు వారి హృదయం ఉప్పొంగిపోయింది. కాబట్టి ప్రియులారా, యేసయ్య నీ కొరకు ఎన్ని చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, నీ కొరకు రానే ఉన్నాడు. కాబట్టి సంతోషముతో జీవించు, సంతోషముతో అని స్వార్థను ప్రకటించు, సంతోషంతో ప్రభువును ఆరాధించు, సంతోషంతో ఈ సత్య సువార్తను యేసు లేచి ఉన్న సత్యాన్ని అందరికీ ప్రకటించి ధన్యత పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. వీళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన. అవును, అనా శిష్యుల గొప్ప ఆనందం, అలా ఆత్మీయ ఆనందాన్ని పొందుకున్న ప్రతి బిడ్డ తండ్రి ఆనందం దాచుకోనకుండా సత్యం గ్రహించుకున్నారు కాబట్టి వారు తండ్రి విశ్వాసం స్థిరపరచబడి తండ్రి ప్రతి బిడ్డనైనా సంతోషం సేవించి ఆరాధించి పరిచయం చేసి తండ్రి ఎంతో ధన్యత పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సహకారంతోనే ఉండును గాక. ఆమేన్.